పలావ్ రెడీ అయిపోయింది. భీమవరం రాజుల కోడి పలావ్ రెడీ అయిపోయిందండి. మొత్తం మా ఫ్యామిలీలో అందరం ఇలాగే చేసుకుంటాం కోడి పలావ్. హాయ్ అండి, వెల్కమ్ టు అనుస్టైల్ కార్నర్. ఈరోజు మా అక్కతో భీమవరం రాజుల కోడి పలావ్ చేయించుకుని తింటున్నానండి. అలాగే అక్క వాళ్ళ ఇంట్లో పురాతన కాలం నాటి పెద్ద చెక్క పెట్టి ఒకటి ఉంది. ఆ పెట్టి ఓపెన్ చేస్తాను. ఆ పెట్టిలో ఏమేమి ఉన్నాయో చూద్దరు కానీ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది. అక్క చూడండి బాల్కనీలో ఎంత బాగా పెట్టుకుంది. ఈ ఫ్లవర్స్ అన్నీ చామంతులండి, చాలా బాగున్నాయి ఇవి. ఈ ఫ్లవర్స్ని చూస్తుంటే మనసుకు చాలా హాయిగా అనిపిస్తుంది కదండి. మన కంటికి అందంగా కనిపించేవన్నీ చాలా హ్యాపీగా అనిపిస్తాయి మన మనసుకి. ఈ మొక్కలు చూస్తుంటే అర్థమైపోతుంది కదండి మా అక్కకి మొక్కలంటే చాలా ఇష్టమని. ఈ చామంతులు, తులసి కోట, అలాగే ఈ క్రీపర్స్ ఎంత బాగున్నాయో కదా. ఈ ప్లాంట్స్ అన్నీ చూసేశారు కదా. ఇప్పుడు ఇంకా అక్కతో కోడి పలావ్ అయితే చేయించేస్తాను. కోడి పలావ్ కన్నా ముందు సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ పలావ్లోకి సాంబార్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అందుకని పలావ్ చేసుకున్నప్పుడల్లా సాంబార్ కూడా పెట్టుకుంటాము. పక్కనే చూడండి పలావ్ చేయడం కోసం ముందుగా చికెన్ ఉడకబెట్టుకోవాలి కదా. చికెన్ అయితే ఉడకబెడుతుంది అక్క. ఇప్పుడు ఈ వీడియోలో కోడి పలావ్ ప్రాసెస్ అంతా చూపించట్లేదండి. ఎందుకంటే ఇంతకు ముందే మా ఛానల్లో భీమవరం రాజుల కోడి పలావ్ అని వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూసి పలావ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు సరదాగా అక్క పలావ్ చేస్తుంటే వీడియో తీస్తూ లాగ్ చేశాను. ముక్కలు చిన్నపాయలు మా భీమవరం రాజుల కోడి పలావ్కి ఈ రైస్ వేపించడంలోనే ఉంటుందండి టేస్ట్ అంతా. పలావ్కి మంచి టేస్ట్ రావాలంటే ఈ విధంగా రైస్ బాగా వేపించుకోవాలి. పలావ్ మసాలా వేసి రైస్ వేపిస్తే మసాలా ఫ్లేవర్స్ రైస్కి పట్టుకొని చాలా బాగుంటుంది టేస్ట్.
బాస్మతి రైస్తో చేస్తున్నాను అన్నమాట బిర్యానీ. నేను ఏడు పడుతుంది స్లోగా దూరంగా వెళ్ళి పలా ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు ఈ చెక్క పెట్టెలు ఏమున్నాయో చూద్దాము. ఈ పెట్టి మా అక్క వాళ్ళ అత్తగారిదనమాట. ఇందులో చాలా అరలుంటాయి. చాలా పురాతన కాలం నాటి పెట్టిది. పూర్వకాలంలో ఇనబీరువాలు అవి ఉండేవి కాదంటండి. ఈ చెక్క పెట్టెల్లోనే నగలైనా డబ్బులైనా దాచుకుని తాళాలు వేసుకునేవారంట. ఈ పెట్టెలో ఎన్ని అరలున్నాయి, అలాగే ఈ పెట్టెలో మా అక్క ఏమేమి దాచిందో అవి కూడా చూద్దాం వచ్చేయండి. చాలా బరువు ఉందండి. మూత తీయడానికే చాలా బరువుగా ఉంది ఇది. చూడండి ఈ మూతకి ఎన్ని మిర్రర్స్ ఉన్నాయో. ఈ పెట్టి మూతే మంచి డిజైన్స్తో ఎంత బాగుందో చూడండి. ఎంత బాగా చెక్కారు ఈ డిజైన్లన్నీ. ఈ డిజైన్స్ మధ్యలో అద్దాలు కూడా వచ్చినాయి. చాలా సంవత్సరాల క్రితం తయారైన పెట్టి కదండి ఇది. అంతా హ్యాండ్ మేడే, హ్యాండ్తోనే చేసినట్టున్నారు. చాలా బాగుంది. ఇదంతా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఈ అరలు చూడండి ఎలా ఉంటాయో. ఎన్ని రకాల అరలు ఉంటాయి ఇందులో. రాగి డబ్బులు ఉన్నాయి. చాలా అరలు ఉంటాయి ఇందులో. ఖాళీ బాక్సులు. ఇంతకుముందు పూర్వకాలం వాళ్ళు నగలు పెట్టుకునేవారంట ఇందులో. 20 పైసల బిళ్ళలు, 10 పైసల బిళ్ళలోనే. 5 పైసలకి ఒక చాక్లెట్ వచ్చేది మాకు చిన్నప్పుడు. ఇది 5 పైసలు. ఈ 5 పైసలు 10 పైసలు పట్టుకుని తిరిగి వాళ్ళం మేము ఎప్పుడు. ఇది పావల. ఇప్పుడు ఇవన్నీ మర్చిపోయారు అందరూ, పిల్లలందరూ. ఇదొక అర. ఇవన్నీ ఆర్టిఫిషియల్ వండి పెట్టే ఖాళీగా ఎందుకు ఉంచడం అని మా అక్క ఇవన్నీ పెట్టినట్టుంది. ఇవన్నీ మామూలువి అనమాట, గోల్డ్ కాదు. ఇప్పుడు అందరికీ ఐరన్ బీరువాలు వచ్చేసి ఇందులో ఎవరో దాయట్లేదు. ఇది లోపల సీక్రెట్ అర ఉంటుంది. సీక్రెట్ అనమాట. చూడండి ఇదల్లా తీస్తే లోపల మొత్తం అది. కదిపే ఇదంతా వచ్చేస్తుందా? అది పట్టుకుని తీసి వచ్చేస్తుంది మొత్తం ఇలాగా.
ఈ పక్కన కూడా సీక్రెట్ ఆర్ ఉంటుంది బాబు. ఇక్కడ ఇది జరిగితే చెక్క ఇదా సీక్రెట్ ఆర్ ఇక్కడ ఇది సీక్రెట్. ఇదివరకు పెట్టిన రహస్యాలు అనమాట. ఇందులో ఏమైనా దాచుకోవచ్చు, గ్యాప్ ఉంది ఇందులో. సీక్రెట్ అర ఏమన్నా బీరువాలో లేనప్పుడు వీటిలోనే దాచుకునేవారు అందరూ. చాలా అరలు ఉన్నాయి. ఇప్పుడు అందరూ ఈ పెట్టెల్ని కావాలని కొని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటున్నారండి, అందంగా ఉంటాయని చెప్పి. అక్క కూడా ఈ పెట్టెకి మంచి పాలిష్ వేయించి చాలా అందంగా పెట్టుకుంది హాల్లో. ఈ పెట్టె పైన చూడండి డిజైన్స్ ఎంత బాగా వచ్చినాయో. ఇత్తడితో చేశారండి ఇవన్నీ కూడా. ఎంత సన్నగా చాలా బాగున్నాయి డిజైన్స్. ఈ చెక్క పెట్టెలు చాలా అరుదుగా కనిపిస్తాయండి. చాలా తక్కువ మంది ఇళ్లల్లోనే ఈ పెట్టెలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి పెట్టెల్ని హాల్లో పెట్టుకుని దీనిపైన ఒక ఫ్లవర్ వాజ్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. చాలా చూడడానికి చాలా నిండుగా అందంగా ఉంటుందన్నమాట. ఆ హాల్కి అందం వచ్చేస్తుంది. చూసారా మా అక్క చెక్క పెట్టే ఖజానా పెట్టే, 100 ఏళ్ళ నాటి ఖజానా పెట్టే. చూశారు కదండి మా అక్క వాళ్ళ ఇంట్లో పురాతన కాలం నాటి చెక్క పెట్టే. ఇంకా మా భీమవరం రాజుల కోడి పలావ్ అయితే వేడివేడిగా తినడానికి రెడీ అయిపోయింది. పలావ్ రెడీ అయిపోయింది. పలావ్ రెడీ అయిపోయిందండి. మొత్తం మా ఫ్యామిలీలో అందరం ఇలాగే చేసుకుంటాం కోడి పలావ్. మా అక్క నాకంటే సీనియర్ కాబట్టి నాకన్నా కొంచెం బాగా చేస్తుందండి పలావ్. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా మా భీమవరం రాజుల కోడి పలావ్ వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మేమైతే వేడివేడిగా పలావ్ని లాగించేస్తాము. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.